అతడు యేసు వెంట ప్రధాన అర్చకుని ప్రాంగణమునకు లోపలికి వెళ్ళెను. కానీ పేతురు ద్వారం వెలుపలనే ఉండిపోయెను. అప్పుడు ప్రధాన అర్చకునితో పరిచయమున్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలకు తీసుకుని వెళ్ళెను. ఆ ద్వారపాలిక పేతురుతో, నీవును ఆ మనిషిని శిష్యుల్లో ఒకడువు కాదా అని అడిగెను. నేను కాను అని పేతురు పలికెను. చలిగా ఉన్నందున సేవకులు బంట్రోతులు మంట వేసి చలి కాచుకొనొచ్చు అట నిలుచుండిరి. పేతురును వారితో కలిసి చలికాలు కాచుకొనొచ్చు నిలుచుండెను. ప్రధాన అర్చకుడు యేసు శిష్యులను గురించి ఆయన బోధలను గురించి ఆయన ప్రశ్నింప, నేనే అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడి తిని యూదులందరూ సమావేశముగు ప్రార్థనా మందిరములలోను దేవాలయములలోనూ బోధించి తిని గాని రహస్యముగా నేను ఏమి చెప్పలేదు. నీవు నన్ను అడుగుటకు ఎందుకు? నేను వారికి ఏమి బోధించి తినో వినిన వారినే అడుగుము. నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను. యేసిట్లు పలుకగా దగ్గర నిలిచి ఉన్న ఒక బంట్రోతు ఆయనను చెప్పై కొట్టి, ప్రధాన అర్చకునకు ఇట్లు సమాధానమిచ్చుటకు నీకు ఎంతటి సాహసము అనెను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపుము. కానీ నేను పలికినది సరి అయినచో ఎలా నన్ను కొట్టెదవు అనెను. పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధాన అర్చకుడకు కయపా వద్దకు పంపెను. సీమోను పేతురు ఇంకను అచ్చటనే నిల్చుండి చలి కాచుకొని చుండెను. అచ్చట ఉన్నవారు అతనిని చూచి, నీవు ఆయన శిష్యుల్లోని వాడవు కావా అని అడిగెను. అందుకు పేతురు బొంకుచు, నేను కాను అనెను. పేతురు చెవి తెగనరికిన వాని బంధువు ప్రధాన అర్చకుని సేవకుడైన ఒకడు, నీవు తోటలో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగెను. పేతురు, నేను ఎరగను అని బొంకెను. వెంటనే కోడి కూసెను. అప్పుడు వారు యేసును కయపా వద్ద నుండి అధిపతి మందిరంలోనికి తీసుకొని పోయిరి. అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై మైలపడకుండుటకు వారు ఆ మందిరములోనికి వెళ్ళలేదు. అందువలన పిలాతు వెలుపల ఉన్న వారి యొద్దకు వచ్చి, ఏ నేరముపై మీరు ఇతనిని తీసుకొని వచ్చితిరి అని అడిగెను. ఇతడు నేరము చేసిన వాడు కానిచో మేము ఇతనిని మీ చేతికి అప్పగించడి వారము కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతనిని తీసుకొని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుడు అనెను. ఎవరికి మరణదండన విధించు అధికారము మాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తాను ఎట్టి మరణం పొందబోచున్నాడో సూచించుచు చెప్పిన మాట ఇట్లా నెరవేరెను. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధాన అర్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగెను. నేనే రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధులందరూ నా మాటలు ఆలకింతురు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. సత్యమనగా ఏమి అని పిలాతు ఆయనను అడిగెను. పిలాతు ఇట్లడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను, నాకు ఆయనలో ఏ దోషము కనిపించటలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను మీకు ఒక బందీని విడుదల చేయు ఆచారం ఉన్నది కదా. యూదుల రాజును మీ కొరకు విడుదల చేయమందురా అనెను. వారు మరలా కేకలు వేయచ్చు, ఇతనిని కాదు బరబ్బాను విడుదల చేయుడు అనేది. ఈ బరబ్బా బొందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసును కొరడలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి
ఆయనకు ఊదా వస్త్రములు తొడిగిరి. పిమ్మట వారు ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా, నీకు శుభము అని నమస్కరించి ఆయనను ముఖముపై కొట్టిరి. పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో, ఇదిగో, ఈయనలో నాకు ఏ దోషము కనిపించలేదని మీరు తెలుసుకొనుటకు నేను మీ ఎదుటకు ఈయన్ని తీసుకొని వచ్చుచున్నాను అని చెప్పెను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటమును ఊదా వస్త్రమును ధరింప చేయబడిన వాడై బయటకు వచ్చెను. ఇదిగో ఈ మనుష్యుడు అని పిలాతు వారితో చెప్పెను. ప్రధాన అర్చకులు, అధికారులు ఆయనను చూచినంతనే వానిని సిలువ వేయుడు అని కేకలు వేసిరి. ఈయన యందు నాకు ఏ దోషము కనిపించటలేదు, మీరే ఈయన్ని తీసుకొని వెళ్ళి సిలువ వేయుడు అని చెప్పెను. అప్పుడు యూదులు, దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనుచున్నాడు కనుక మా చట్టము ప్రకారము ఇతడు చావవలసినదే అనిరి. అది విని పిలాతు ఇంకను ఎక్కువ భయపడి మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ప్రశ్నించెను. కానీ యేసు ఏమీ బదులు పలకలేదు. కనుక పిలాతు, నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారము కలదని నీవు ఎరుగవా అనెను. అందుకు యేసు, పైనుండి నీకు అధికారము ఇయ్యబడిన ఎడల నీకు నాపై అధికారము ఏమాత్రము ఉండేది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు అని పలికెను. అంతటా పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువగా ప్రయత్నింపసాగెను. కానీ యూదులు, ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు, తనను తాను రాజునని చెప్పుకొనువాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలికి తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠంపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో గబ్బతా అందురు. అది పాస్కా పండుటకు సిద్ధపడు దినము, ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదుతో, ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో, నేను మీ రాజును సిలువ వేయుదునా అనెను. అందుకు ప్రధాన అర్చకులు, సీజన్ తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. కనుక వారు ఆయనను తీసుకొని పోయేరి. యేసు తన సిలువను మోసుకొని కపాలమను స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గోల్గోతా అందురు. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. యేసును మధ్యలో, ఆయన ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి. నజరేయుడగు యేసు యూదుల రాజు అను బిరుదమును వ్రాయించి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గర ఉండుటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషల్లో వ్రాయబడెను. అంతటా యూదులు ప్రధాన అర్చకులు పిలాతుతో, యూదుల రాజు అని రాయకము, నేను యూదుల రాజును అని అతడు చెప్పినని రాయము అనిరి. అందుకు పిలాతు, నేను రాసినదేమో రాసితని అంతే అనెను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలొక భాగమును తీసుకొనిరి. వారు అంగిని సహితము తీసుకొనిరి. అది పైనుండి క్రిందకు కుట్టలేకుండా నేయబడి ఉన్నందున, దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీటులు వేసుకొందుము అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు తమలో, నా వస్త్రములను పంచుకొనిరి, నా అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందువలననే సైనికులు ఇట్లు చేసిరి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు, ఆమె సోదరి క్లోపా భార్యయగు మరియమ్మయు, మగ్దల మరియమ్మయు నిలవబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. పిదప
యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనెను. అక్కడ పులిసిన ద్రాక్ష రసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కొలతో తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. అది పాస్కా పండుగకు సిద్ధపడి రోజు. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము. ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు. కాళ్ళు విరగకొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను మరి ఒకని కాళ్లను విరగగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము. మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షితురు అను మరి ఒక లేఖనము ఇట్లు నెరవేరెను. పిమ్మట అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్యగోరెను. యూదుల భయము వలన ఈ యోసేపు బహిరంగముగా కాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయెను. మొదట యేసును రాత్రి వేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేర్ల బరువు గల పరిమళ ద్రవ్యమును అత్తరును తీసుకొని వచ్చెను. వారు యేసు దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యమును పూసి నార వస్త్రంతో చుట్టిరి. యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట గలదు. ఆ తోటలో ఇంతవరకెవరిని భూస్థాపితము చేయని ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమగుట చేతను ఆ సమాధి సమీపమున ఉండుట చేతను వారు యేసును అందుచ్చిరి. ఇది క్రీస్తు సువిశేషము. స్థుతి కలుగునుగా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. క్రీస్తు నామమునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా ఒక జీవితాన్ని పొందుకున్నామంటే దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ సమ్వన్ సఫర్డ్ ఫర్ అస్. ఎవరో ఒకరు మన కోసం బాధలను అనుభవించారు. అందుకే